మున్సిపల్ ఎన్నికల వేళ ఓటమి భయంతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక ప్రలోభాలకు దిగుతోంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హద్దులు మీరారు. 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నసీమా బేగంను నామినేషన్ విత్డ్రా చేయించేందుకు విఫలయత్నం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకుని నసీమా ఇంటికి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అభ్యర్థి చెప్పిన విధంగా నడుచుకోవాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని నసీమా చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. అభ్యర్థి నసీమా బేగానికి మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ బీఫామ్ అందజేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఓటమి భయంతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక ప్రలోభాలకు దిగుతోంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హద్దులు మీరారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య తెలుసు. శేఖరాచారి, నాగర్ కర్నూల్ మున్సిపల్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలనే రకరకాల కుట్రలు పన్నాగాలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణే ఇది ఈ రోజు జరిగినటువంటి సంఘటన. నాగర్ కర్నూల్ మున్సిపల్లోని 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నసీమా బేగం అని చెప్పేసి అయితే ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావుతో పాటు మరికొంతమంది కలిసి ఈ నసీమా బేగం ఇంటికి వెళ్లి ఆమెను అంటే ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఆమెను ప్రలోభాలతో పాటు కొంత బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కూడా ఈ అభ్యర్థి ఎవరైతే నసీమా బేగం ఉన్నారో ఆమె ఇంటికి వద్దకు వెళ్లేసరికి అక్కడ అప్పటికే ఉన్నటువంటి పోలీసులు అభ్యర్థి ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి సూచించడంతో అభ్యర్థి ఆమె ఇష్ట ప్రకారంగా బయటికి వచ్చేసి నేను మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంతో అక్కడి నుంచి అభ్యర్థిని తీసుకెళ్లి ఆమెకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలాగైనా వార్డును విత్డ్రా చేసుకుని ఈ మెథడ్ బీఆర్ఎస్ అభ్యర్థితో విత్డ్రా చేయించి కాంగ్రెస్ ఖాతాలో ఆ వార్డు వేసుకోవాలనే ఒక కుతంత్రంతో కుళ్ళు బుద్ధితో కాంగ్రెస్ నాయకులు ఇదంతా చేశారని చెప్పేసి కూడా అక్కడ ఆ కాలనీలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పార్టీ అంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పార్టీలో ఎంత విత్డ్రా చేసుకోమని అడిగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇట్లా వచ్చి అడిగారని చెప్పేసి ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే. ఎలాగైనా కానీ అంటే గెలవలేక బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీ చేసే వాళ్ళారో వాళ్ళను తీసుకెళ్లి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ వార్డును తమ ఖాతాలో వేసుకోవాలనే దుర్బుద్ధితోనే ఇదంతా చేశారని చెప్పేసి కూడా నాగర్ కర్నూల్ ప్రజలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే నసీమా బేగం 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉందో ఆమె ఇంటి వద్ద చాలాసేపు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడికి వచ్చేసి అంటే లోపల కొంతమంది అప్పటికే పోలీసులు వచ్చేసరికి కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంతమంది లోపల ఆమెను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఫిర్యాదులు చేస్తే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ లోపే విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా అభ్యర్థి ఇంటికి వచ్చేసి అసలు ఆమె ఇష్టపూర్వకంగా ఎట్లా ఉంటే అట్లా చేయాలని చెప్పేసి ఆమె ఆ విన్నపాన్ని పోలీసులు కూడా అదే తరహాలో చెప్పాలని చెప్పేసి అభ్యర్థిని కోరగా అభ్యర్థి నేను మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొనసాగుతానని చెప్పడంతో అక్కడ కొంత సద్దుమణిగినప్పటికీ ఇదే తరహాలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రలోభాలకు తెరదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఏదైనా ఉంటే అభ్యర్థులు నిలబడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఓటర్ల ద్వారా తమ భవిష్యత్తును తేల్చుకోవాలి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని ఉపయోగించుకొని, లేదంటే వాళ్ళ చేసే మంచి పనులను చెప్పుకొని ఓట్లు వేయించుకొని రాజ్యాంగబద్ధంగా గెలవాలి. కానీ ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం పైన పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ప్రలోభాలకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రలోభాలకు గురి చేయడం ఏంటని చెప్పేసి కాసేపట్లో అంటే వాళ్ళను ఆమెను పూర్తి స్థాయిలో విత్డ్రా చేయించే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి దీనిపైన పూర్తిగా క్షుణ్ణంగా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి ఎవరైతే ఈ ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారో, ఎవరైతే బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నాగర్ కర్నూల్ 15వ వార్డులో ఈ రోజు అయితే కొద్దిసేపటి క్రితం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సునీత, థ్యాంక్ యూ శేఖరాచారి.